శ్రీ కోయ ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. విద్య, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించిన వారు దూరం అవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య మనస్పర్ధలు, కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం, పెళ్లి కుదరకపోవడం, సంతానం ఆలస్యం కావడం మొదలగు అన్ని సమస్యలకు పరిష్కారం చూపబడును. నమ్మకంతో కాల్ చేయండి. ఫోన్ నెంబర్ 9014339338. అందరికీ నమస్కారం అండి. ధనుసు రాశి వారి జాతకులు ఏప్రిల్ మాసం 11వ తేదీ అనగా శుక్రవారం తేదీ ఈ రోజున ఈ రాశి జాతకులు అనుకోని సంఘటన వల్ల వెక్కి వెక్కి ఏడుస్తారు. ఇది పక్కా. ఎందుకంటే జ్యోతిష్య పండితులు హెచ్చరిస్తున్న అంశము. అసలు ఏం జరగబోతుంది తెలియాలి అంటే వీడియోని పూర్తిగా చూడండి. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాము. ముందుగా ఈ రాశి జాతకుల గురించి తెలుసుకోవాలండి. ఈ రాశి జాతకులు ఎల్లప్పుడూ కూడా మంచిగానే ఆలోచిస్తారు. కానీ ముక్కు మీద కోపము అధికంగా ఉంటుంది. వీరికి కోపం వచ్చిందంటే ఎవ్వరూ కంట్రోల్ చేయలేరు. వారి తల్లిదండ్రులు కానీ, ఇంట్లో వారు కానీ, స్నేహితులు కానీ, ఎంతటి వారైనా సరే వీరిని కంట్రోల్ చేయలేరు. వీరు ఎవ్వరి మాట వినరు. ఇకపోతే ఇంకొక వైపు చూసుకుంటే మానసికంగా ఈ యొక్క రాశివారు చాలా వీక్ గా ఉంటారు. పైకి గంభీరంగా కనిపిస్తారు, కానీ బలహీనంగానే ఉంటారు లోపల. ఈ రాశి వారి యొక్క కెరియర్ ఏ విధంగా ఉంటుంది అంటే కళారంగంలో ఎక్కువ ఇంట్రెస్ట్ కలిగి ఉంటారు. రచన రంగంలో మంచి ప్రతిభ కనబరుస్తారు. అంతేకాదండి, వీరు మంచి స్వరకర్తలు, ఇంటీరియర్ డిజైనర్లు, సమీక్షకులు కూడాను. అలాగే నిర్వాహకులు అధ్యయనం, బోధన, న్యాయవాద రంగాల్లో వెళ్లేందుకు ఎక్కువగా ఇష్టపడుతుంటారు. వీరికి ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది అంటే గనక తమ యొక్క ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా కేర్ తీసుకుంటూ ఉంటారు. వీరికి కిడ్నీ సమస్యలు, మూత్ర సమస్యలు, పొట్ట, చర్మానికి సంబంధించిన ఇన్ఫెక్షన్లు, జలుబు, దగ్గు, ఎలర్జీలు వంటి సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. అలాగే వీరి లైఫ్ స్టైల్ చూసుకుంటే గనక ఆరోగ్య సమస్యలు అన్నింటి నుంచి కూడాను త్వరగానే బయటపడతారు. ఆహారపు అలవాట్లు మార్చుకోండి. దినచర్యలో యోగాని, వ్యాయామాన్ని భాగస్వామ్యం చేసుకోండి. అయితే ఈ రాశి వారి జాతకులు విదేశీ యానం ఎప్పుడూ లాభదాయకమే. సాంకేతిక విద్యలో ఎక్కువగా రాణిస్తూ ఉంటారు. మంచి మార్గదర్శకత్వ ప్రతిభ ఉంటుంది. అలాగే సంగీతం విషయంలో కూడాను ఎక్కువగా వీరు ఇంట్రెస్ట్ ని చూపిస్తూ ఉంటారు. అయితే ఇంతకీ ఈ రోజున అనుకునే సంఘటన ఏం జరగబోతుంది? వెక్కి వెక్కి ఏడ్చే విధంగా ఈ రాశి జాతకులకు పరిస్థితులు ఏ విధంగా మారబోతున్నాయి అంటే గనక ఈ రాశి వారు మీ జీవితంలో జరగబోయే ఈ యొక్క సంఘటన చాలా ముఖ్యమైన సంఘటన. ఈ రోజున మీరు అమితంగా ఇష్టపడి ఒక వ్యక్తి మీ నుంచి దూరం కాబోతున్నారు. మాటల తూటాలతో మీ మనసును బాధ పెట్టబోతున్నారు. మీరు నమ్మినా నమ్మకపోయినా ఇదే నిజమండి. ఎందుకంటే మీరు ఎవరినైతే ఎక్కువగా ప్రేమిస్తూ అభిమానిస్తున్నారో అదేవిధంగా వారు అనారోగ్య సమస్యలతో నిత్యం బాధపడుతున్నారు. మీరు నమ్మినా నమ్మకపోయినా సరే ఇదే నిజమండి. ఇలాగే జరుగుతుంది. ఎందుకని అంటే ఈ రాశి వారు ఎవరైతే ఎక్కువగా వీరు ఇష్టపడుతున్నారో అదేవిధంగా వారు అనారోగ్య సమస్యలతో నిత్యము బాధపడుతున్నారు. అటువంటి వ్యక్తులు మాత్రమే ఈ రోజున మీకు దూరం కాబోతున్నారు. వారికి ఉన్న అనారోగ్య సమస్యలతో బాధపడడంతో వారు ఈ లోకాలు విడిచి వెళ్లిపోవడం జరుగుతుంది. దాంతో మీరు దుఃఖ సాగరంలో మునిగిపోతారు. వెక్కి వెక్కి ఏడుస్తారు. వారు మీ బంధువులు కావచ్చు, స్నేహితులు కావచ్చు. వారు కావాలి అంటూ ఎదురు చూపులు చూస్తారు. కానీ ఏ వ్యక్తికి అయినా సరే మరణం అనేది తథ్యము. దాని నుంచి ఎవ్వరము మనము తప్పించుకోలేము. మీరు ఈ విషయాన్ని తెలుసుకునేటప్పటికీ చాలా సమయమే పడుతోంది. మీరు ఈ విషయం గ్రహించేటప్పటికీ చాలా సమయమే పడుతుంది. ఎంత సంపాదించినా ఈ రాశివారు దాన్ని ఖర్చు చేసేస్తుంటారు. అందువల్ల వీరు తమ సంపాదన స్థిరాస్తిలోకి మార్చుకుంటే భవిష్యత్తులో ధనానికి మీకు లోటు అనేది ఉండదు. ఈ రాశి వారికి అనుకుని ఖర్చులు వస్తుంటాయి. కాబట్టి ఈ రోజు డబ్బు విషయంలో ఇంకా జాగ్రత్తగా ఉండండి. అలాగే ఈ రాశివారు ఏమిటంటే గనక ప్రేమకు ఎంతటి ప్రాధాన్యత ఇస్తారో అంతే మోతాదులో స్నేహానికి కూడాను ప్రాణమిస్తారు. స్నేహితులు కష్టాల్లో ఉన్నప్పుడు వారికి అవసరమైన సలహాలు ఇవ్వడమే కాకుండా
ఆర్థిక సాయం సైతం అందజేస్తారు. ఇక ఈ రాశి వారు వ్యాపారాల్లో ఎక్కువగా రాణిస్తారు. వీటితో పాటుగా ఈ రోజున వివిధ టెక్నికల్ రంగాల ఉద్యోగులకు బాగా కలిసి వస్తుంది. ఉన్నత స్థాయికి వెళ్లే అవకాశం వస్తుంది. అవకాశాన్ని సద్వినియోగపరచుకోండి. వివిధ రకాల సమస్యలు, కష్టాల నుండి బయటపడడానికి, అనేక రంగాల్లో మంచి ఉన్నత ఫలితాలు సాధించడానికి, జాతక రీత్యా కలిగే దుష్ప్రభావాలు ఈ రోజున తొలగించుకోవడానికి ఈ రాశి జాతకులు ఫాలో అవ్వాల్సిన జ్యోతిష పరిహారాల గురించి తెలుసుకుందాము. ఈ రాశి వారికి దైవ భక్తి ఎక్కువ. ఉన్నత స్థానాలు అధిరోహించాలంటే లక్ష్మీ పూజ చేయడం ఎంతో శ్రేష్టకరము. ప్రతి శుక్రవారం కుంకుమార్చన చేయించడం శుభకరము. శనివారం నాడు ఆంజనేయ స్వామి దేవాలయంలో నెయ్యితో దీపాన్ని వెలిగించండి. ఇలా చేస్తే వ్యాపార అభివృద్ధి కలుగుతోంది. అంతేకాదండి, ఈ రాశి వారికి లలిత సహస్రనామం చదవడం అత్యున్నత ఫలితాలు ఇస్తోంది.